హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఇప్పుడు ఇది ముందు వీడియోలో ఈ ఫ్లవర్ చూశాను కదా, ఇప్పుడు ఇది మిర్రర్ చూపిస్తాను మీకు. మిర్రర్ వర్క్, చిన్న మిర్రరు పెద్ద మిర్రరు, కొంచెం చిన్నది కొంచెం పెద్దది. దీనికి మనము జర్దోజీ వేసుకోవచ్చు, లేదంటే జర్దోజీ వేసుకోవచ్చు, లేదంటే స్ప్రింగ్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఈ మిర్రర్కి నేను చూపిస్తా చూడండి. స్ప్రింగ్ గ్రీన్ కలర్ది స్ప్రింగ్ తీసుకుందాము. జర్దోజీ ఈ మిర్రర్కి మనము ఈ జర్దోజీ వాడదాం. ఓకేనా? కనిపిస్తుందా? ఈ జర్దోజీ వాడదాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము గొలుసు 2-3 సార్లు తీసుకొని ముడి మాదిరిగా వేసుకుందాం. వేసుకొని జర్రీ తీసుకొని ఇలాగ ఇలాగా పెట్టుకున్నాం. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఈ పక్క నుంచి అటుపక్కకి, మళ్ళీ కింద నుంచి పైకి, మళ్ళీ ఒకటి తీసుకొని మనం థ్రెడ్తో కానీ వేసుకోవచ్చు. మా ఇది నేను జర్దోజీతో చూపిస్తున్నాను. కింద ఒకటి సపోర్ట్ గోల్స్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. ఓకేనా? కొంచెం చిన్నది తీసుకుందాము. మళ్ళీ పైకి వద్దాం. ఇప్పుడు కొంచెం చిన్నది. ఇది మిర్రర్ స్టిచ్చింగ్ చేసే విధానం అన్నమాట. మనం థ్రెడ్తో రౌండ్ది ఇంతకుముందు చూపించా కదా మీకు. రౌండ్ది చూసాం కదా మనము. ఇప్పుడు కొద్దిగా చిన్నది తీసుకోవాలి. అయిపోయింది. ఇలాగా మనము మిర్రర్ వర్క్ దీన్ని కిందికి అనేద్దాం. 4 సైడ్స్ వేసుకోవచ్చు మనము, లేదా 2 సైడ్స్ వేసుకోవచ్చు. దీన్ని కిందికి తీసుకున్నాము. ఇలాగా వేసి మళ్ళీ ఈ పక్క వేద్దాం. ఇటు పక్క ఇక్కడ తీసుకున్నాం. కొంచెం కిందికే తీసుకొని ఈ పక్క ఫస్ట్ మనము అద్దాన్ని
అతికించుకున్నాము. తర్వాత ఇలాగా జర్దోజీ కుడుతున్నాం. ఆ పక్క ఈ పక్క స్టిచ్చింగ్ వేసుకుంటూ గొలుసు తీసుకుంటూ కొంచెం చిన్నగా అయింది, ఇది కొంచెం పెద్దది తీసుకున్నాం. ఇలాగా వెనక ముందు గొలుసు తీసుకుంటూ మనము వర్క్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడికి అయిపోయింది. చిన్నది తీసుకుంటాం, చిన్నది. అయిపోయింది. ఇక్కడ గొలుసు తీసుకొని ముడి వేసేసుకున్నాం. ఇలాగా మనము మిర్రర్కు జరీ వరకు వేసుకోవచ్చు. లేదు 4 సైడ్స్ కావాలి అనుకుంటే మనం 4 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని తక్కువ వస్తాయి అన్నమాట పెటల్స్, ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా, ఒక 2-3 వేసుకుంటాం. నార్మల్గా అయితే వేయరు ఈ సైడ్కి. లేదు మీరు వేసుకోవాలనుకుంటే రాదు, ఇది ఇట్లా వస్తుంది అంతే. ఒక 2 లేయర్లు మాత్రమే ఇలాగ వేసుకుంటాం అంతే. దీని బదులు వదిలేసేది బెటర్, నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఆ పక్క ఈ పక్క జరి వస్తుంది. ఇప్పుడు మనము దీని చుట్టూ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, పూసైనా వేసుకోవచ్చు. నేను జర్దోజీ వేసి చూద్దాము ఎలా వస్తుందో చూద్దాం. నేను కూడా చూస్తున్నాను, మీకు చూపిస్తూ నేను చూస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం. పూస వేసుకుంటే మనకి దీని పైకి కనిపిస్తుంది అన్నమాట. లేదు మనం చుట్టూ థ్రెడ్ వేసుకోవాలి, లాంగ్ అండ్ షార్ట్ అంటే వేసుకోవచ్చు. నార్మల్గా అయితే దీని చుట్టూ పూసనే పెడతాము, ఎందుకంటే హైట్ కనిపిస్తుంది పూస కాబట్టి పూసనే పెడతా. ఫస్ట్ టైం నేను ఇది జర్దోజీలా వేసి చూస్తున్నాను, మీతో పాటు నేను కూడా వేసి చూస్తున్నా. కొత్తగా ఉంటుందా చూద్దాం అన్నట్టు, ఎలా ఉంటుందో చూద్దాం.
ఇక్కడికి ఇది ఎడ్జ్ ఎడ్జ్ చేసేయాలి. తర్వాత పైకి పైకి తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం, బాగుంటే బాగుంది అని చెప్పండి, లేదంటే లేదు. ఓకేనా? నేను కూడా మీతో పాటు వేసి చూస్తున్నాను అంతే, ఎప్పుడు వేయలేదు. అన్ని పూసలు షార్ట్ రెడీమేడ్వి తెచ్చి తగిలించడం, అంటే దానిపైన రెడీమేడ్ వస్తాయి కదా మనకి, లాంగ్ అండ్ షార్ట్గా అతికిచ్చి వేస్తాం అన్నమాట. ఇలాగే వేసినాను, మూతి పెట్టి వేసినాను, దాని చుట్టూ జర్దోజీ వేసి పూసలతో కుందనాలతో డెకరేట్ చేసినాం. కానీ ఇలా చూస్తున్నా వేసి మీకే చూపిద్దామని వేస్తున్నా, నేను చూస్తున్నా కొత్తగా అంతే. బాగానే ఉంది నాకైతే. మీకు ఎలా ఉందో ఇది చూసి చెప్పండి. ఓకేనా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ముందుకు పంపించండి. ఓకేనా? అయిపోయింది. ఇది ఎడ్జ్కి వచ్చేసినాం. లాస్ట్ వన్ అయిపోయింది. ఇక్కడ ఒక్కటి దించుకుందాము, చిన్నది. ఇలాగా మనము ముడి వేసేసి అంతే. చూడండి, బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇలా వేసి దీనికి ఇక్కడ మనము ఏ దానికన్నా చూడు మనకు మోతీ బాగా కనిపిస్తుంది. మనకు ఈ మోతీలే బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కింద మోతీ పెట్టాం కదా, పైన ఇది పెట్టి చూద్దాం. కర్దానా
బాగుంది కదా, నాకు నచ్చింది. మీకు మీకు నచ్చిందా? నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చిందా లేదా అనేది. ఓకేనా? ఇలాగ వీటిలో మనము మన క్రియేషన్ అంతే, ఎలాగైనా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మళ్ళీ మీకు నచ్చింటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా? మిర్రర్ వర్క్ ఇది స్క్వేర్ ఇలాగా. ఓకేనా? స్క్వేర్ కాదు, ఇది ఇది మిర్రర్ వర్క్. ఓకే, బాయ్.